బలగం ఉన్నోళ్ళదే బలం, బలం ఉన్నోళ్ళదే పెత్తనం. అది ఊర్లనైనా, పంచాయతీ ఆఫీసులనైనా, పార్టీలనైనా, ఫైటింగ్లనైనా నలుగురుంటే నాలుగు దిక్కులు ఎగబడతారు, కావాల్సింది గుంజుకుంటారు. అదే బలం లేకుంటే బతిమలాడాల్సిందే. నెనరుంటే ఇస్తారు, లేకుంటే అవతలకు నూకేస్తారు కూడా. జర్రంత అట్టిటుగా పార్లమెంట్ల సుతగ్గంతే. పైసా ఇచ్చే కాడ, పెట్టుబడి పెట్టే కాడ మస్తు ఫరాక్ ఉంటది లో. ప్రచారం అవుతున్నట్టే దేశంలో ఎంపీ సీట్లు పెరిగానంటే ఉత్తరానికి దక్షిణానికి జగడం ముట్టేటట్టే ఉంది. జనాభాను బట్టి సీట్లు వంచితే మీది బాజోళ్ళకి మస్తు ఫాయిదా, మనకు మస్తు లాస్ మళ్ళా. ఎందుకంటే అటు పబ్లిక్ ఎక్కువ, ఇటు తక్కువ. నిన్న కర్ణాటకలో అయిన కాంగ్రెస్ మీటింగ్ లా ఇదే మాట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. దేశమంతా 140 కోట్ల మంది ఉంటే మన 5 రాష్ట్రాలలో తిప్పి తిప్పి కొడితే 25 కోట్లే. ఇక లోక్సభలో 543 సీట్లకు దక్షిణంకి వెళ్ళి 129. ఒక గల్లా సీట్లు వేస్తే ఈ 5 రాష్ట్రాలకు కలిపి ఇంకో 36 మంది ఎంపీలు వస్తారు గంతే. అదే మీదకున్న ఒక ఉత్తరప్రదేశ్ ని 67 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రానికి 147 అవుతాయి. బీహార్ కు 40 మంది ఎంపీలు ఉంటే ఇంకో 39 మంది వస్తారు. అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎంపీల కంటే ఆ 2 రాష్ట్రాలలోనే 57 మంది ఎక్కువ అవుతారు. బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ గిట్లా మస్తు ఫాయిదా. ఇక అప్పుడు పార్లమెంట్ లో బలగం ఇంకిత పెరిగితే మనది ఇంకిత తక్కువ అవుతుంది. ఈడికెళ్ళి మనం పంపే పైకంతో అక్కడ రాష్ట్రాలను జాతున్నారని లొల్లి కాబట్టి అందుకే దక్షిణ భారతంలో జనాభా పెంచుకోవాలని అటు ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు, ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు ఊకే చెప్తున్నారు. ఈ లెక్కన ఉత్తర భారతం, దక్షిణ భారతం ఎప్పటికొకటే తట్టు లేవు పో.